దేవుని ఘనతను చూసిన వాడే భయపడ్డాడంటే నమ్ముతారా? అవును. ఒకవైపు 450 మంది బలి ప్రవక్తలు, మరోవైపు ఏలియా ఒక్కడే. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగింది. ప్రజలు ఆ అద్భుతాన్ని చూశారు, దేవుని శక్తిని ఒప్పుకున్నారు. కానీ ఒక బెదిరింపు ఏలియాను పారిపోయేలా చేసింది. పారిపోయి అడవిలో ఓ గృహలో ఒంటరిగా కూర్చున్నాడు. ప్రభువా, ఇక చాలు, పరిగెత్తడం నా వల్ల కాదు అని ఏలియా అన్నాడు. అప్పుడు దేవుడు స్పందించి మందలించలేదు. ముందుగా ఆహారం ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు. ప్రభువు ఏలియా వద్దకు వెలుచుండగా బలమైన గాలి వీచింది, అగ్ని వచ్చింది, భూమి కంపించింది. కానీ దేవుడు వాటిలో ఎక్కడా లేడు. తరువాత నిశ్శబ్ద స్వరం ఒకటి వినిపించింది. ఏలియా అది విన్నప్పుడు తన ముఖాన్ని కప్పుకొని గృహ బయటకు వచ్చాడు. అంటే ఏలియాకు అర్థమైంది, ఇది దేవుని స్వరం అని. ఏలియాకు దేవుడు ఇలా నేర్పించాడు, నువ్వు నన్ను అగ్నిలోని అద్భుతాన్నే చూశావు, గట్టిగా మాట్లాడే దేవుడిగా మాత్రమే చూశావు. కానీ నేను నీ అలసటలో, నీ మౌనంలో, నీ భయంలో కూడా మాట్లాడే దేవుణ్ణి అని చెప్పాడు. మీకోసం ఒక మాట, మీరు అలసిపోయి ప్రభువా ఇక చాలు అని పిలిచినప్పుడు అదే సమయంలో దేవుడు మీ దగ్గర ఉంటాడు. ఇలా ఎంతోమంది జీవితంలో జరిగింది. అవును, నా జీవితంలో జరిగింది అనేవాళ్ళు కామెంట్లో తెలపండి. దేవుని ఘనతను చాటండి. ఆమెన్.